హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి వ్లాగ్స్. బియ్యంలో పెంకు పురుగులు తెల్ల పురుగులు అవేం పట్టకుండా సంవత్సరాల పాటు నిల్వ ఉంచుకోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ టిప్ యూజ్ చేస్తే బియ్యంలో పెంకు పురుగులు తెల్ల పురుగులు అవేం పట్టవు, ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాయి. మన ఛానల్లో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి మీరు కూడా చూడండి, మీకు కూడా యూజ్ అవుతాయి. ఫస్ట్ వేపాకుల్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. అంటే సాలి పురుగులు బూజులు అవన్నీ ఉంటాయి కదా, వాటిని అన్నిటిని నీట్గా తీసేసుకొని మంచిగా ఉన్న ఆకులు మాత్రం వేరుకోవాలి. మేమైతే మొత్తం ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఇందులో నుండి చాలా సాలిపురుగులు బయటకు వచ్చాయి. ఎండిపోయిన వేపాకులైనా పచ్చి వేపాకులైనా ఏవైనా పర్లేదు, ఇలా వేసుకుని మొత్తం బియ్యాన్ని కలిపేసుకోవాలి. ఇలా పైనుండి కింద వరకు మొత్తం కలుపుకోవాలి. మాది పల్లెటూరు కాబట్టి మాకు వేప చెట్లు అవి ఎక్కువగానే ఉంటాయి, మాకు వేపాకులు దొరుకుతాయి. ఒకవేళ మీకు దొరకవు అని అనుకుంటే కనుక ఎండుమిర్చి లవంగాలు వేసినా కూడా పురుగులు అవి పట్టకుండా ఉంటాయి. వేపాకు దొరికిన వాళ్ళు వేపాకు ఎండుమిర్చి వేసుకోండి, దొరకని వాళ్ళు ఎండుమిర్చి లవంగాలు వేసుకోండి. ఇలా వేసుకుని మొత్తం పైనుండి కింద వరకు నీట్గా కలిపేసుకోవాలి. మేమైతే అలాగే స్టోర్ చేసుకుంటాము. మా సైడ్ అయితే ఆడించి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇలాగే స్టోర్ చేసుకుంటారు, ఎన్ని సంవత్సరాలైనా సరే పాడవకుండా ఉంటాయి. ఈ టిప్ మీతో కూడా షేర్ చేస్తే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు, మీరు కూడా తెలుసుకుంటారు కదా అని చెప్పి వీడియో తీసాము, మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి. మీరు బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం టిప్ యూజ్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఈ టిప్నే యూజ్ చేస్తాము, నిజంగానే అసలు పురుగులు పట్టవు. మీలో చాలామందికి ఒక డౌట్ కూడా వస్తుంది, వేపాకులు వేయడం వల్ల చేదు రాదా అని చెప్పి. అలా ఏం రాదండి, అయినా మనం బియ్యాన్ని వాష్ చేసుకునే కదా వండుకుంటాము, చేదేం రాదు. మనం వండుకునేటప్పుడు వేపాకులని వేరేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకుని వండుకుంటే సరిపోతుంది. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలోనే ఇంకొక యూస్ఫుల్ ఐడియా కూడా చూద్దాము. మనం సోప్స్ కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తాయి కదా, ఈ బాక్సెస్ని కూడా పాడేయకుండా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ సోప్ బాక్స్ తీసుకుని అలాగే కలర్ పేపర్స్ కూడా తీసుకోవాలి. మా దగ్గర అయితే సంతూర్ సోప్ బాక్స్ ఉంది, మీ దగ్గర ఏ బాక్స్ ఉంటే అది తీసుకోండి. ఆ తర్వాత మొత్తం ఇలా గమ్ పెట్టేసి కలర్ పేపర్ అతికిచ్చేసుకోవడమే. మీ దగ్గర ఈ కలర్ పేపర్ ఉంటే కలర్ పేపర్ పెట్టుకోవచ్చు, లేకపోతే వైట్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు. మొత్తం ఇలా స్టిక్ చేసేసుకోవాలి. దీనికి ఇంకొంచెం లుక్ క్రియేట్ చేయడం కోసం మా దగ్గర అయితే థర్మోకోల్ బాల్స్ ఉన్నాయి, ఇవి పెడుతున్నాము. మా చిన్నప్పుడు మేము ఎవరి మ్యారేజెస్ కనే వెళ్తే చాలు, అక్కడ తలంబ్రాలు పోసుకున్నప్పుడు థర్మోకోల్ బాల్స్ ఉంటాయి కదా, వేరుకుని ఇంటికి తెచ్చుకుని ఆడుకునే వాళ్ళము. నాకు ఈ థర్మోకోల్స్ చూసిన ప్రతిసారి అదే గుర్తుకొస్తుంది. ఇప్పుడు మా తమ్ముడు కూడా అంతే, మేము ఎవరి మ్యారేజెస్ కైనా వెళ్ళినప్పుడు అలాగే వేరుకుని తెచ్చుకుని ఆడుకుంటాడు. ఈ థర్మోకోల్ బాల్స్ అయితే మా అమ్మ స్టిచ్చింగ్ చేస్తారు కదా, నెక్ దగ్గర అది మోడల్స్ పెట్టడానికి ఇవి యూజ్ చేస్తారనమాట. ఉన్నాయని చెప్పి వీటితో డెకరేట్ చేస్తున్నాము. మొత్తం థర్మోకోల్ బాల్స్ అన్ని ఇలా గమ్ పెట్టి అతికిచ్చేస్తున్నాము. చూడండి, ఒక సైడ్ స్టిక్ చేస్తాము, ఇలాగే మొత్తం 4 సైడ్స్ స్టిక్ చేసుకోవడమే. ఈ థర్మోకోల్ బాల్స్ అన్ని పెట్టేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత బాగుందో కదా. మా దగ్గర అయితే థర్మోకోల్ బాల్స్ ఉన్నాయని చెప్పి వీటితో డిజైన్ చేసుకున్నాము. మీరు కూడా ఇలానే డిజైన్ చేసుకోవాలని లేదు, మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఆర్ట్ బాగా వచ్చిన వాళ్ళు దీనిపైన ఒక మంచి ఆర్ట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడడానికి. లేకపోతే చిన్న చిన్న ఫ్లవర్స్ తయారు చేసుకుని పెట్టుకోవచ్చు, అలా మనకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా మనం డైలీ యూజ్ చేసుకునే పౌడర్ డబ్బాలు, వ్యాజిలిన్, స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవన్నీ పెట్టేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది. అలాగే టేబుల్ పైన వాటిపైన పెట్టుకుంటాం కదా, కీస్, సిజర్ అలాంటివి కూడా ఇందులో పెట్టుకోవచ్చు. ఇలా రెడీ చేసుకుంటే మనకు నచ్చినట్టుగా మనకి ఎలా వీలైతే అలా వాడుకోవచ్చు. ఇందులో పెన్సిల్స్, పెన్స్ అవి కూడా పెట్టుకోవచ్చు. వేస్ట్ బాక్స్ కూడా ఇంత మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. మనం రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ బాక్స్ని బయట తీసుకుని రెడీ అయిపోయి మళ్ళీ ఇందులో పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది, మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాయ్ గైస్, హకునా మటాటా.